హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చామరంపుల పులుసు చేసి చూపిస్తానండి. ఇది మంచి రుచిగా, గ్రేవీ చిక్కగా, టేస్టీగా ఉంటుందండి. చూడటానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా చామరంపుల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికినట్లయితే ముక్క మెత్తబడిపోతుంది, గమనించగలరు. చామరంపులు ఉడికిన తర్వాత వాటిని శుభ్రంగా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఆయిల్లో కొద్దిగా వేగనివ్వాలి. ఇవి మరీ ఎక్కువగా ఏం వేగనవసరం లేదండి. ఇవి కొద్దిగా వేగి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చామరంపుల్ని వేసుకోవాలి. చామరంపు ముక్కలు కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవిగా ఉంటాయండి. చిన్నవి కట్ చేయకపోయినా పర్వాలేదు, పెద్దవాటిని 2-3 ముక్కల్లాగా కట్ చేసుకోండి. చామరంప సైజుని బట్టి వాటిని ముక్కల్లాగా కట్ చేసుకోండి. చామరంపలను కూడా ఆయిల్లో 2-3 నిమిషాలు వేగనివ్వాలి. నేను తాలింపులో కరివేపాకు వేయలేదండి ఈ కర్రీ చేసే టైంకి. అప్పుడు నా దగ్గర కరివేపాకు లేదు. మీరు తప్పకుండా తాలింపులో కరివేపాకు వేసుకోండి. పులుసు కూరలకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఈ చామరంపులు కూడా ఆయిల్లో 1-2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపాను ఉప్పు, రుచికి సరిపాను కారం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పులుసు కూరలకి కొద్దిగా ఉప్పు, కారం ఎక్కువగానే పడుతుందండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 నిమిషం పాటు ఈ ఉప్పు, కారం, పసుపును కూడా వేగనివ్వాలి. ఇలా జస్ట్ 1 నిమిషం పాటు అలా కలిపి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం పిండుకోవాలి. చింతపండు మరీ నల్లగా ఉన్న చింతపండు తీసుకోకుండా కొద్దిగా మంచి రంగుతో ఉన్న చింతపండు తీసుకుంటే పులుసు కూరలు కానీ, చేపల కూర కానీ మంచి రంగుతో వస్తుందండి. చింతపండు నల్లబడనివ్వకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఫ్రెష్గా తెచ్చుకోవటం కానీ, లేదంటే ఎక్కువగా తెచ్చుకుంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం కానీ చేసుకోవాలి. చింతపండు పులుసు పిండిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పెద్ద గ్లాసు 250 ml వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులోకి 1 స్పూను ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేయించి పొడి చేసిన ధనియాలు, జీలకర్ర పొడి వేసుకున్నానండి. మీ దగ్గర విడివిడిగా ఉంటే విడివిడిగా వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలిపి స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఈ పులుసు దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఒక 6-7 నిమిషాలు ఉడికించిన తర్వాత పులుసు ఈ విధంగా దగ్గరకు వచ్చింది. మరీ చిక్కగా దగ్గరకు రానిచ్చిన స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మరీ గట్టి పడిపోతుందండి. అందుకని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొంతమంది పులుసు కూరల్లో తీపి ఇష్టపడతారండి. అలాంటి వాళ్ళు చిన్న బెల్లం ముక్క వేసుకోండి. బెల్లం ముక్క వేస్తే అదొక టేస్ట్ అండి, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత బెల్లం ముక్క కూడా వేసిన తర్వాత ఈ విధంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చామరంపుల పులుసు అయితే రెడీ అండి.